యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులకు పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు బైబిల్ స్టడీస్లో దైవజనులకు మంచి వర్తమానం అందజేస్తున్నాం. ఈ వర్తమానం మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలా మంచి వర్తమానం. ఇది నోట్బుక్, పెన్ను, పరిశుద్ధ గ్రంథము కలిగి ఉండి నోట్ చేసుకుంటే మీరు వేరే చోట బోధించడానికి చాలా ఉపయోగపడే వర్తమానం. మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరంలో జనవరి మాసంలో 17వ తేదీన ఎడ్లపాడు సవళ్ళ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సంఘం ఆవరణలో మీరున్నారు. మనం అందరం కలిసి ఈ యొక్క లేఖన భాగం ధ్యానిస్తుండగా ప్రార్థన చేసుకొని ప్రారంభించదము. ప్రార్థన. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ చేత ప్రేమల లేఖనాలు కావున మీ సహాయము మాకెంతో అవసరం. మీరు మాతో ఉండండి, మీరు బోధించి సహాయం చేయమని మా యొక్క మనోనేత్రం వెలిగింపజేసి మీ సత్య వాక్యములు గ్రహించినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈ బైబిల్ స్టడీస్లో మరి వాక్యం చెప్పుచుండగా మీకేమైనా సందేహము, డౌట్ ఉంటే వాక్యము అయిపోయిన తర్వాత మీరు ప్రశ్నలు అడగవచ్చు. సందేహముతో ఇంటికి వెళ్ళొద్దు. తప్పనిసరిగా మీ యొక్క డౌట్లు క్లియర్ చేసుకొని వెళ్ళాలని ప్రభునామమున మనవి చేయుచున్నాను. రెండవదిగా, ఏమైనా ఫోన్లు ఉంటే సైలెంట్ మోడ్లో ఉంచండి. ఈ యొక్క వర్తమానం అనేక మందికి లైవ్లో వెళ్ళుచుండగా ఎంతో క్రమముగా మీరు నోట్ చేసుకోవాలని ప్రభున మనం చేస్తున్నాను. మరి ఇంకో విషయం ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో మరి 17వ తేదీన మనము అందరు ఇక్కడ కూడి ఉన్నాము. ఈ నూతన సంవత్సరములో, ఈ జనవరి మాసములో మరి అందరికీ పేరు పేరున మీ కుటుంబ సభ్యులందరికీ మీకును శుభములో తెలియజేయుచున్నాను. ఇప్పుడు వాక్య భాగము చదువుకుందాం. దయచేసి గమనించండి. నేను వాక్యం ఒక్కోసారి నేను చదువుతాను, ఒక్కోసారి మీరు కూడా చదవచ్చు. తర్వాత బోర్డు మీద కూడా వ్రాస్తాను, మీరు నోట్ చేసుకునే వాళ్ళైనా. ఎందుకంటే మనం బైబిల్ విద్యార్థులము. బైబిల్ విద్యార్థులనగా విద్యను అభ్యసించే వాళ్ళము. మనం ఏ విద్యార్థులు అంటే యేసు క్రీస్తు ఫాలోవర్స్ కనుక, ఆయన అనుచరులం కాబట్టి మనము క్రీస్తు యొక్క బోధలో మనము శ్రద్ధగా వింటూ నేర్చుకుంటూ మనం నేర్చుకున్నది ఇతరులకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈ క్లాస్ జరుగుతుండగా మీరెంత శ్రద్ధగా వింటే అంత మంచిగా వేరే చోట బోధించగలుగుతారు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయములో 2-3వ వచనములో, ఓ తిమోతి, నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు, నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు అంటాడు. అంటే ఇక్కడ నువ్వు విన్నావు, నువ్వు ఈ వర్తమానం తీసుకెళ్ళి వేరే వాళ్లకు తెలియచేయాలి. ఇది మన దేవుని యొక్క సేవకులు చేసే విధి. పౌలు గారు ఎక్కడి నుంచి విన్నాడు? క్రీస్తు నుంచి విన్నాడు. క్రీస్తు బోధ విన్నాడు. తండ్రి చిత్తములో క్రీస్తు వారు నెరవేర్చిన ఆ బోధను, పౌలు గారు అపోస్తలులు చేయుచుండగా ఆ బోధను ఈ రోజున మనం సేవకులమైన మనము ఈ యొక్క వర్తమానాన్ని
ఇతరులకు అందజేసే భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఈరోజు పాఠంలో నేను ముందుగానే బోర్డు మీద వ్రాసి ఉంచున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో ఏమిటంటే చదువుతున్నాను, మీరు గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. బాప్తిసమిచ్చు యోహాను యేసుక్రీస్తు వారిని చూడగానే, ఆయన దగ్గర రాగానే ఆయన అంటున్నాడు ఏమని? యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బాప్తిసమిచ్చు యోహాను యేసు ప్రభువారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, బాప్తిసం ఇస్తున్నాడు. యేసు ప్రభువారికి యోహానే బాప్తిసం ఇస్తున్నాడు. అయితే ఆయన చూచినప్పుడు లోకపాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈరోజు అంశం ఏమనగా, ఇదిగో అంశము దేవుని గొర్రె పిల్ల. దేవుని గొర్రె పిల్ల అనే అంశాన్ని గురించి నేను యూట్యూబ్లో కూడా ఇంతకు ముందు వర్తమానం అందజేశాను. మీలో ఆ యొక్క వర్తమానం చూసిన వాళ్ళు ఉంటే ఎవరన్నా చేతులు ఎత్తండి. ఎవరూ చూడలేదు. నేను అనుకున్నాను చాలా మంది చూశారు అనుకున్నాను, కానీ వాస్తవానికి దాదాపు 85 మంది చూశారు. కానీ ఇక్కడున్న వారు ఎవరు చూడలేదు. కాబట్టి ఈ పాఠం ఇక్కడున్న వారికి చాలా అవసరము అని నేను తలంచుచున్నాను. లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు వారిని చూసి యోహాను సువార్తలో 1వ అధ్యాయము 29వ వచనములో బాప్తిసమిచ్చు యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు వారు లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చూసినట్లయితే, ఎలాగంటే ఆయన గురించి ముందు ప్రవచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథములో 53వ అధ్యాయము 7వ వచనములో, వదకు తేబడిన దేవుని గొర్రెపిల్ల, వదకు తేబడిన దేవుని గొర్రెపిల్ల. అది యేసుక్రీస్తు వారి గురించి ముందుగా ప్రవచనము. వాస్తవానికి ధర్మశాస్త్రం వచ్చినప్పుడు లేవి కాండములో 3వ అధ్యాయము, లేవి కాండము 3వ అధ్యాయము 6 నుండి 8 వచనాల్లోనూ, లేవి కాండములో 14వ అధ్యాయము 12వ వచనము నుండి 20వ వచనములో చూసినట్లయితే, యాజకుడు ఏం చేస్తాడంటే గొర్రె పిల్ల మీద చేతులు ఉంచుతాడు. పాప పరిహార్థ బలి అర్పించే కార్యక్రమం అంటే పాపములను, పాప నిబంధనలు, పాపముకు ప్రాయచిత్తము, పాప పరిహారము కలగటానికి గొర్రె పిల్లను వధించేవారు. అది సాదృశ్యం. ఈ సాదృశ్యములో యేసుక్రీస్తు వారు ఉన్నారు. దేవుని యొక్క జ్ఞానం చొప్పున ఆయన గుర్తించాడు. బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభును గమనించాడు, ఈయనే అని. ఈయనే లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అందరికి అర్థం కాదు. అక్కడ అర్థం కాక నవ్వుతున్నారు. ఇదేంటి దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, అర్థం కాల వాళ్ళకి. ఈ రోజుల్లో కూడా చాలా మందికి అర్థం కాదు ఆ దేవుని గొర్రెపిల్ల ఏందో. ఈ వర్తమానం వింటే మీకు బాగా అర్థమవుతుంది. ఈ లోక పాపాలు ఎలా మోసుకెళ్తాడో ఈ దేవుని గొర్రెపిల్ల గురించి మనం కొన్ని వచనాలు చదువుకుందాం.
వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారు పస్కా పశువును వధించేవారు. పస్కా ఇక్కడ నిర్గమ కాండము 12వ అధ్యాయంలో మనం చూస్తాం, పస్కా పశువును బలి ఇచ్చారు. దయచేసి గమనించండి. అది పస్కా, యేసుక్రీస్తు వారు పస్కా పశువు వధింపబడిన ఆ పండగలో ఆచరించదము అంటాడు పౌలు గారు కొరింథీ రాసిన మొదటి పత్రికలో. కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలలో పస్కా పశువు వధింపబడిన క్రీస్తు అను పస్కా పశువు ఆ పండగను మనం ఆచరించదము ఆదివారం గురించి చెప్తాడు. మీరందరూ బోధకులు, మీకు తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు వారిని చూడగానే ఆయన్ను లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల, లోక పాపను మోసు అంటే పాపములు తీసివేసి ప్రాయచిత్తము కలగటానికి, పాపములకు ప్రాయచిత్తము కలగటానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. ఇందులో దేవుని ప్రేమ ఉందంటాడు యోహాను భక్తుడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనములో ఇందులో దేవుని ప్రేమ, దేవుని యొక్క సంకల్పములో యేసుక్రీస్తు వారు ఆయన లోకానికి వచ్చి పాపములు పరిహారం, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, పాప పరిహారి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ రోజుల్లో మరి నూతన సంవత్సరంలో మరి ఇక్కడ సేవకులు అందరు ఉన్నారు. మన స్థానిక సంఘంలో బోధించడానికి ఇది మంచి హెచ్చరిక ఇచ్చే వాక్య భాగం. ఇప్పటి వరకు ఆ గొర్రె పిల్ల రక్తంలో కడగబడ్డావా లేదా? ఆలస్యం చేస్తున్నావా? లేకపోతే గొర్రె పిల్లని అపహాస్యం చేస్తున్నావా? లేక గొర్రె పిల్ల రక్తంలో కడగబడటానికి వాయిదాలు వేస్తున్నావా? వాయిదాలు కొందరు గొర్రె పిల్ల రక్తంలో కడగబడటానికి వాయిదాలు వేస్తూ పోతా ఉంటారు. కోతకాలం జరిగిపోయింది, గ్రీష్మకాలం అయిపోయింది, ఇంకా మేము రక్షణ పొందకే ఉన్నాము, కాలాలు జరిగిపోతున్నాయి. గత సంవత్సరం అయిపోయింది, నూతన సంవత్సరం వచ్చింది, జనవరి మాసంలో 10వ తేదీ వచ్చింది, ఇంకా ఎవరైనా ఆ గొర్రె పిల్ల రక్తంలో కడగబడకపోతే ఈరోజు యొక్క వర్తమానం ద్వారా ఈ వర్తమానం విని ఒక్కసారి ఆలోచన చేయి. ఆ క్రీస్తు యొక్క రక్తంలో కడగబడకపోతే నువ్వెంతో పోగొట్టుకుంటున్నావు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈ గొర్రె పిల్ల రక్తము, ఇక్కడ గొర్రె పిల్ల ఒకటి, నేను 3 భాగాలుగా, వాస్తవానికి 3 సబ్జెక్టులు. ఒకటి గొర్రె పిల్ల, తర్వాత గొర్రెపిల్ల రక్తము, మూడవది గొర్రెపిల్ల రక్తం కడవ జీవ గ్రంథము. గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఈ 3 భాగాలు ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకొని వివరణ చేస్తాను. ఉద్దేశం ఏంటంటే లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ దేవుని గొర్రెపిల్ల విషయంలో దేవుని యొక్క ప్రణాళికలో ఇందాక మనం చెప్పుకున్నాం, ఇందులో దేవుని ప్రేమ. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మరి 8వ వచనంలో దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి మన పాప పరిహారమును ప్రాయచిత్తం చేయటానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపుటలో ఇందులో దేవుని ప్రేమ. ఈ ప్రేమలో ఇది జగత్తు పునాది
జగత్తు పునాది వేయబడక ఉంపే దేవుని ప్రణాళిక. దయచేసి గమనించండి. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక ఇక్కడ చూడండి. ఎవరో తీగలు అంటే 2వ పాయింట్ లో, ఇది మొదటి పాయింట్. 2వ పాయింట్ లో చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు ఎవరైనా తీస్తే త్వరగా చదవండి, లేకపోతే చదవాల్సి వచ్చింది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు అరుగుదురు కదా. 20వ వచనం, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించెను. గాడ్ అపాయింటెడ్ క్రీస్తును జగత్తు పునాది వేయబడక మునిపే. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం. ఈ వచనాలు నేను వివరణ చేస్తాను, చదివేను, వివరణ చేస్తాను. దయచేసి గమనించండి. పితృపరంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. ఇది జగత్తు పునాది వేయబడకముందు అంటే ఈ జగత్తు, ఈ సృష్టి యావత్తు జరగకముందే దేవుని యొక్క ప్రణాళిక అంటున్నాడు. దేవుడు క్రీస్తును నియమించాడు. ఇవి ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాడు. పేతురు గారు ఇదే మాట అంటాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించెను అంటాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 23-24వ వచనంలో, అది జగత్తు పునాది వేయబడకముందే దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పము. ఏమిటి? నిర్దోషము నిష్కలంకము పవిత్రమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము. ఇప్పుడు గొర్రెపిల్ల అంటే అర్థమైంది కదా. ఎవరు? క్రీస్తు రక్తము. క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరుగురు కదా అంటున్నాడు. అంటున్నాడు. అయితే ఈ ఒక వాక్యాన్ని విభజన చేద్దాం. ఏమిటంటే క్రీస్తు రక్తం ఎంత అమూల్యమైనదంటే, చూడండి ఎంత అమూల్యము. ఆ రక్తం ఎలాంటిది? అమూల్యమైన రక్తము, అనగా నిర్దోషము నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు. ఏ పాపము లేని క్రీస్తు రక్తము. వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు, వెండితో లేకపోతే బంగారంతో చేయబడిన వస్తువులతో మీరు విమోచింపబడలేదు. లేకపోతే వజ్రాలు, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యముతో మీరు విమోచింపబడలేదు. మరి దేని చేత విమోచింపబడ్డారు? అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన పవిత్రమైన రక్తము చేత. ఈ రక్తము ఎంత విలువ అంటే విలువ కట్టలేని విలువ. యేసు రక్తం ఎంతండి? ఇంత తీసుకొచ్చి ఇదిగోయ్యా ఎంత అని వెల చెప్పొచ్చా? అసలు విలువ చెప్పలేనప్పుడు నువ్వేట చెబుతావు ఇదిగో ఇంత తీసుకో ఎంత ఈ డబ్బులని. కొంతమంది ఉంటారు, నేను వాడి పేరు ఎత్తలే ఎందుకు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, అమూల్యమైన క్రీస్తు రక్తం విలువ కట్టలేని ఆ రక్తము చేత విమోచింపబడితిరి.
అయితే ఆ విమోచన పడటానికి నిర్దోషము నిష్కలంకమైన ఆ పవిత్రమైన రక్తము పని చేయాలంటే ఏం చేయాలి? ముందే చెప్పాడు, మీ పితృ పరంపరంగా వస్తున్న వ్యర్థ ప్రవర్తన విడిచిపెడితేనే యేసు రక్తం పనిచేసిద్దండి. ఆ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టకుండా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి యేసు రక్తంలో కడిగేసుకుంటే పని చేయదు. ఆ రక్తానికి లెక్క చెప్పాల్సి వచ్చింది. ఎవరుకున్నా యేసు రక్తం. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం పేతురు గారు అంటాడు, చాలా రెండు ఉపయోగించే ఒకటి కుక్క ఒకటి పంది అని చెప్పాడు. మీరు చదువుకో, మీకు తెలుసు, మీరు బోధకులు, మీకు తెలుసు ఎక్కడ ఉందో రిఫరెన్స్. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఈ పవిత్రమైన రక్తంలో కడగబడిన వారు పవిత్రంగానే జీవించాలి. అందుకనే పేతురు భక్తుడు అంటున్నాడు, ఏమన్నాడు? పితృ పరంపరంగా వస్తున్న మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ నిర్దోషము నిష్కలంకము పవిత్రమైన క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. అది జగత్తు పునాది. అంటే ఈ సృష్టి యావత్తు, భూమి ఆకాశములు, అదృశ్యమైనవి, ఈ జగత్తు అసలు లేక మునుపు, ఈ ప్రకృతి ఏమి లేకముందే అప్పుడే దేవుడు క్రీస్తుని నియమించాడట. దేవుని యొక్క ప్రణాళిక చూశారా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆయన రక్తాన్ని గురించి ఆలోచన చేశారా? లోక పాపను మోసుకొని దేవుని ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము నిర్దోషము నిష్కలంకము పవిత్రమైనది, విలువ కట్టలేని రక్తము. ఎందుకంటే నా ప్రియ సహోదరుడా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి అంటే మనుషుల యొక్క పరంపర వస్తున్న ఆ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి. ఏంటది? ఇది కూడా ప్రశ్నే కదా, వివరణ చేయాలి కదా. మనకి ఎక్కడ ఆన్సర్ దొరికిద్దంటే బైబిల్లోనే దొరికింది, ఎక్కడో వెతికే అవసరం లేదు. ఈ పితృపారంపరుస్తున్న ఆ వ్యర్థ ప్రవర్తన ఏంటో చూద్దాం. కొలసీలు రాసిన పత్రిక, దయచేసి చూడండి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం తీసిన వారు చదవండి. త్వరగా తీసిన వారు త్వరగా చదవాలండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడైన ఒకరు ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. ఇదండి ఏంటి? ఈ మనుషుల పరంపర ఆచారంగా వస్తున్నది ఏంటి? ఈ లోక సంబంధమైన మూల పాఠాలు, ఆచారాలు, వాటి ప్రకారం కాకుండా ఇంకేమంటున్నాడు చూడండి. తర్వాత మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడే ఉండునేమో అని జాగ్రత్తగా ఉన్నాడు. ఇది పితృ పారంపర. ఒకసారి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఇంకా పరంపర వస్తున్న ఆ మూల పాఠాల వైపు లేక మీ పితృ పరంపరమైన వ్యర్థ ప్రవర్తన ఏదైతే వస్తుందో దాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే ప్రియ సహోదరుడా, మనము అమూల్యమైన రక్తం చేత నిర్దోషము, నిష్కలంకము, పవిత్రము, పాపము లేని రక్తము. యేసుప్రభు వారు అన్నాడు ఒకసారి, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని ఛాలెంజ్ చేశాడు.
కన్య గర్భాన పరిశుద్ధాత్మలో జన్మించిన యేసు, ఈ యేసే క్రీస్తు. కాబట్టి గొర్రెపిల్ల, నిర్దోషం నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారు. తర్వాత చూడైతే ఈ గొర్రెపిల్ల రక్తములతో కడగబడిన వారు ఏమంటున్నారంటే, వారి పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఎక్కడ రాయబడి ఉంటుందండి? జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. మూడవది, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్టయితే, వారు జీవ గ్రంథంలో పేరు రాయబడి వారు పరలోక నివాసులు, పరలోక స్వాస్యమును సిటిజన్షిప్ పొందిన వారై ఉంటున్నారు. వారు లోక సంబంధులు కారు, లోకంలోనే ఉంటారు కానీ లోక సంబంధులు కారు. వీరు పరలోక సంబంధులు అని ప్రకటన గ్రంథములో 13వ అధ్యాయము, దయచేసి గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనము నేను చదువుతున్నాను. భూనివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము ఎవరి పేరు వ్రాయబడలేదో వారు అన్నాడు. ఇప్పుడు మేము నా ప్రశ్న అడగబోతున్నాను, అన్ని సభల్లో అడుగుతున్నాను, ఈ సభలో కూడా అడుగుతున్నా. వాక్యం చదువును మళ్ళీ ఒకసారి చదువుతాను, చూడండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. మీరు కూడా దృష్టి పెట్టాలి. భూనివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు. అయ్యా ఇప్పుడు చెప్పండి, యోహాను సిద్ధంగా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. మీలో భూలోక నివాసులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చేతులు ఎత్తండి. భూలోక నివాసులు ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళ మన భూమి మీద నివాసం చేయట్లేదు. అరే చెప్పొద్దమ్మా, ఎంతమంది? ఇప్పుడు కన్ఫ్యూజన్ మీకు అర్థమైందా? జగత్తు ఉత్పత్తి మొదలుకొని అని చెప్పాడు. తర్వాత భూలోక నివాసులు అంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? భూలోక నివాసులు అందరు భూలోక. మరి చేతులు ఎత్తండి భూలోక. నేను చెప్పి ఎత్తద్దు మళ్ళీ మీకు కన్ఫ్యూజ్. ఓకే, ఏంటంటే కొద్దిగా అర్థమవుతుంది, కొద్దిగా అర్థం కావట్లేదు. సమస్య అక్కడ ఏదో ఉంది, అక్కడ లోటు అనిపిస్తుంది మొత్తం. ఏంటంటే ఇప్పుడు క్లియర్ చేస్తాను, మళ్ళీ చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము ఎవరి పేరు వ్రాయబడలేదో వారు. అంటే దీని తాత్పర్యం ఏంటంటే, జగత్ అంటే ఈ జగత్ ఉత్పత్తి. ఇక ఇందాకే సృష్టి కాకముందు అన్నాం, ఇప్పుడేంది జగత్తు ఉత్పత్తి ఇక మొదలైంది. అక్కడి నుంచి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది ఆ గ్రంథం. అదే గ్రంథం అంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అంటున్నాడు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము ఎవరు పేరు జీవ గ్రంథములో ఎవరి పేరు వ్రాయబడలేదో వారు భూనివాసులు అంటున్నాడు అన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు మనము క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు భూలోక నివాసులు కారు అని బైబిల్ తేటగా అర్థమవుతుంది. మన భూలోక నివాసులు కావు, భూమి జీవిస్తున్నాం. ప్రకృతి సంబంధులకు అది అపహాస్యంగా ఉంటుంది. ఆత్మ సంబంధులకు ఆత్మ సంగతుల విషయాలే అర్థమవుతాయి. ప్రకృతి సంబంధులకు అర్థం కాదు, అది వెరితనంగా ఉంటది. ఎవరి పేరు జీవ గ్రంథము వ్రాయబడి ఉందో వారు భూలోక నివాసులు కారు. ఆ జీవ గ్రంథం, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ఎప్పటి నుంచి ఉంది? అక్కడ ఒక బుక్
జగత్తు ఉత్పత్తి మొదల దగ్గర నుండి దేవుని దగ్గర ఒక గ్రంథం ఉందండి. అందులో పేర్లు రాయబడుతున్నాయి అన్నమాట. ఒక పట్టిక ఉంది. ఇప్పుడు మీరు అందరూ అమూల్యమైన పరిశుద్ధమైన పాపులని నిర్దోషమైన నిష్కలంకమైన పవిత్ర రక్తంతో కడగబడిన వారందరూ పేర్లు ఎక్కడున్నాయి? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు రాయబడి ఉన్నది. ఎవరి పేరు రాయబడలేదో వాళ్ళు భూలోక నివాసులు. అయితే మనం భూమి మీద నివాసం చేయలేదా? చేస్తున్నాం. ఇప్పుడు చెరువులో తామరాకులు ఉంటాయి. మేము పచ్చల తాడిపల్లిలో చదువుకున్న రోజుల్లో 2 చెరువులు, పెద్ద చెరువులు ఉండేవి. ఆ చెరువుల మీద తామరాకులు ఉంటాయి. ఆ మంచి నీళ్లు ఆ రోజుల్లో. ఆ నీళ్లు ఎత్తే ఆ నీళ్ళ మీద అంటుకునేవి కాదు, నీళ్ళ మీదే ఉంటాయి కానీ నీళ్లు అంటుకునేవి ఆకులకి కదండి. అలాగే గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడిన వారు లోక సంబంధులు కాదు, భూ సంబంధులు కాదు. ఎందుకంటే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి వచ్చిన వారు, లోకము నుండి వేరైన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. వీరు ప్రత్యేక జనాంగము కదండి. కాబట్టి ఈ నూతన సంవత్సరం మరొకసారి అడుగుతున్నాను, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? ధన్యుడు. కడగబడకపోతే నా ప్రియ సహోదరుడా, ఈ వాక్యం వింటున్న ఎవరైనా, ఎందుకంటే ఇక్కడ లైవ్ కూడా వెళ్తుంది, నువ్వు క్రీస్తు రక్తంలో నూతన సంవత్సరంలో ఇది మంచి అవకాశం. వాక్యం వింటే నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడితే నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. ఒకవేళ నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిపోతే నీ పేరు జీవ గ్రంథంలో ఉండదు. అది మృతుల పట్టికలో ఉంటుంది. వేరొక గ్రంథం ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఉంటే జీవ గ్రంథంలోనే ఉండాలి, లేకపోతే ఇంకొక వేరే గ్రంథంలోనే ఉండాలి. ఎక్కడో 2 చోట్ల ఉంటుంది. పాస్ అయిన లిస్టులైన ఉండాలి, లేకపోతే ఫెయిల్ అయిన లిస్టులైన ఉండాలి. ఏదో ఒక సైడ్ ఉండాలి. ఇక్కడ కాబట్టి అక్కడ ఉంటుంది లిస్టు. ఇక్కడ దొరకలేదు పేరు, అక్కడ దొరికింది. తర్వాత చూద్దాం. ఏంటంటే ఇక్కడ చూసేది ఇంకా ఆ వచనాలు చూసినట్టయితే జీవ గ్రంథము, ఈ యొక్క గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ఎప్పుడు వచ్చిందట? జగత్తు ఉత్పత్తి మొదలుకొని ఉంది. దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ పేర్లు ఎప్పుడప్పుడు నమోదవుతా ఉంటున్నాయి, ఎన్రోల్ అవుతున్నాయి పేర్లన్నీ. ఈ నూతన సంవత్సరంలో ఎన్రోల్ చేసుకోకపోతే ఎన్రోల్ చేసుకోండి క్రీస్తు రక్తంలో. ఎందుకంటే కీర్తన గ్రంథము, ఇదిగో ఇక్కడ దీనికి సంబంధంగా చేస్తున్నాను. కీర్తన గ్రంథము 69వ కీర్తన 8వ వచనం ఏంటి? త్వరగా అయ్యా, 29వ వచనం. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 69వ కీర్తన 8వ వచనము. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిచిపెట్టము, నీతిమంతుల పట్టిలో వారి పేరు రాయకము అంటున్నాడు భక్తుడు. అయ్యా ఇక్కడ శ్రద్ధగా నాని బ్రదర్, ఒక ఆయన అడుగుతున్నాడు ఏమని, ఆయనకు నచ్చలా. ఇది 69వ కీర్తన దావీదు కీర్తన. దావీదు కీర్తనలో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? జీవ గ్రంథంలో నుండి వారి పేరు తుడిచిపెట్టము, నీతిమంతుల పట్టిలో వారి పేరు రాయకము. అంటే జీవ గ్రంథంలో పేరు రాయబడ్డది తుడిచేసే అవకాశం ఉందా లేదా? ఉంది, ఒక ఛాన్స్. ఇంకోటి ఏంటంటే, ఇంకో ఛాన్స్ ఏంటంటే, ఏదో నేను చెప్పినంత మాత్రం నాకు పీటర్ పాల్తో నచ్చలేదు, ఈయన పేరు తీసేయి అంటే ఆయన తీసేయడు దేవుడు. ఆయన ఇష్టం, ఎవరి పేరు తీసేయాలో వాళ్ళ పేరు తీసేస్తాడు. అంతేగాని ఎవరు రికమెండేషన్ చెల్లదు. వాస్తవానికి మోషే రికమెండేషనే చెల్లలేదు. మోషే ఒకసారి పోయి అడిగాడు, వీళ్ళు దూడం చేసుకున్నారు, ఆహారాన్ని ఇబ్బంది పెట్టారు, దూడ చేసుకొని ఎగురుతున్నప్పుడు దేవుని కోపం వచ్చింది. మోషే పంపాడు, కిందకు వచ్చారు, చూశాడు, ధర్మశాస్త్రం తెచ్చాడు. ధర్మశాస్త్రం తెచ్చినప్పుడు 3000 మంది కూలిపోయారు కదండి.
నిర్గమకాండము 32వ అధ్యాయంలో మనం చూద్దాం. 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నా ప్రియ సహోదరుడా, అక్కడ ఏం జరిగింది? వారు ఏం చేశారంటే అల్లరితో కూడిన ఆటల పాటలతో నాట్యం ఆడుతూ ఒక దూడను చేసుకొని ఎగురుతూ ఉన్నారు. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. నిర్గమకాండము 32వ అధ్యాయము 30వ వచనము నుండి 34వ వచనములో ఉన్న సారాంశాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటంటే ఇక్కడ శ్రద్ధగా వినండి. దేవునికి కోపం వచ్చింది. అప్పటికి 3000 మంది కూలారు. 28వ వచనం 28వ వచనములో 3000 మంది ధర్మశాస్త్రం వచ్చినప్పుడు 3000 మంది కూలారు. కొత్త నిబంధన వచ్చినప్పుడు 3000 మంది రక్షింపబడ్డారు. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38 నుండి 41వ వచనంలో 42వ చూసినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏం జరిగింది? దేవుడు వీరి పేర్లు తుడిచిపెట్టొద్దయ్యా అని మరునాడు 30వ వచనంలో మరునాడు నిర్గమకాండము 32వ అధ్యాయం 30వ వచనం నుండి 34వ వచనంలో చూసినట్టయితే మోషే దేవుని దగ్గరకు కొండెక్కి వెళ్ళాడు. మరలా ఎక్కాడు కొండ. వీళ్ళ గురించి దేవుని దగ్గర వచ్చి మొర్ర పెట్టుకుంటున్నాడు. ప్రభువా, వారి పాపాలు పరిహారించు, వాళ్ళు క్షమించు, వాళ్ళ పేరు జీవగ్రంథంలో నుండి తుడిచిపెట్టవద్దు, కావాలంటే నా పేరు తుడిచిపెట్టేసే, వాళ్ళు క్షమించండి. ఈయన రికమెండ్ చేస్తున్నాడండి అలా. వాళ్ళ గురించి రికమెండ్ లీడర్ కదా, ఒక లీడర్, ఒక టీం లీడర్గా వెళ్ళి ఆ సమాజాన్ని గురించి దేవుని దుట్ట రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని? ఈ ప్రజలను క్షమించు, అవసరమైతే నా పేరు తుడిచిపెట్టు, కానీ వీళ్ళని క్షమించంటే మోషే ఎవడు పాపము చేశాడో వాడి పేరు తుడిచిపెడతా, నువ్వు చెప్తే నువ్వు తుడిచేయమంటే తుడిచేస్తానా, ఆ రాయమంటే రాస్తాను. మోషే కంటే గొప్ప లీడర్లు మనం ఎవరు ఉన్నాం ఇక్కడ? ఎవరు రికమెండ్ చెల్లదు. ఈ నూతన సంవత్సరం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ సహోదరు, నేను ఆయన పెద్ద ప్రసంగికుడు, టీవీలో ప్రసంగికుడు, యూట్యూబ్ ప్రసంగికుడు, ఆయన నాకు రికమెండ్ చేస్తాడులే అని నువ్వు భ్రమపడద్దు. మోషే లాంటి వారి యొక్క ఆ రిక్వెస్ట్ అంగీకరించినప్పుడు మనం ఎంతటి వారు? ఇది మన సొంత రక్షణ, ఇది నీ సొంత రక్షణ. నువ్వు రక్షింపడాలంటే నీ స్వయంగా గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంతో కడగబడాలి. కడగబడిన తర్వాత ఎంతో పితృపరంపర వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి, లోక మూల పాఠాలు వదిలిపెట్టి, లోకం అనుసరించక ప్రత్యేకంగా జీవించాలి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవరి పేరు రాబడుతుంది? ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, జగత్తు ఉత్పత్తి మొదలుకొని వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఒకటి, మన యొక్క పౌర స్థితి ఎక్కడ ఉంటుంది? అప్పుడు పరలోకంలో. మన అవర్ సిటిజన్షిప్ ఈజ్ దేర్. ఎక్కడండి మన పౌర స్థితి? పౌలు గారు చెప్తాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌర స్థితి పరలోకం అంది. కొలసీ పత్రిక అంటాడు మన యొక్క ఫోకస్ ఎక్కడ ఉండాలంటున్నాడు? పై వాటి మీద ఉంచాలి, భూ సంబంధమైన వాటి మీద కాదు. అందరు భూ సంబంధం మీద, మన వారు బోధించడం కూడా ఎక్కువ భూ సంబంధమైన వాటి మీదే బోధిస్తూ ఉంటారు. పైవైపు చూడాలి, పర సంబంధం. మన పౌరస్థితి ఎక్కడుంది? ఈ నూతన సంవత్సరంలో నీ పేరు ఇంకా నమోదు కాలేదా? నీ పేరు ఇంకా ఎన్రోల్ కాలేదా? ఇది మంచి అవకాశం. ఒకవేళ నీ పేరు రాయబడి, ఇది కూడా ఉంది మళ్ళీ ప్రశ్న, ఒకవేళ నీ పేరు రాయబడి ఉంది XYZ, ఆయన పేరు రాయబడి ఉంది, రాయబడినాక మళ్ళా పితృ పరంపర వ్యర్థ ప్రవర్తన లోకం వైపు తిరిగాడు అనుకో, అప్పుడేముంటది? తుడిచిపెట్టే అవకాశం ఉంటుంది కదా. ఏమో తుడిచిపెట్టాడేమో, గుర్తుపెట్టుకో. ఒకసారి తుడిచిపెట్టిన తర్వాత మళ్ళీ రాయటం మళ్ళీ కష్టమే. బైబిల్ పక్కన నాకు ఎక్కడ కనపడలా మళ్ళీ రాసేనట్టుగా. ఒకసారి తుడిచిపెట్టావా ఇక అయిపోయినట్టే. నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ పేరు ఇక్కడుండి జీవ గ్రంథంలో ఉన్నాక
ఒక అటేమో ఆదివారమే క్రైస్తవుడు కొంటున్నావు, ఆదివారం తర్వాత లోకస్తులతో కలిసి మూల పాఠాలు, అల్లరితో కూడిన ఆటలు పాటలు కదా. ఈ దుర్వ్యాపారమైన ఆ విందులు కార్యక్రమంలో పాల్గొంటున్నావేమో. అలాంటప్పుడు నీ పేరు ఎట్లా ఉంటుంది? ఇక్కడ జీవగ్రంథంలో పేరు ఒకవేళ దేవుడు ఇట్లా క్వశ్చన్ మార్క్ వేసాడేమో, గుర్తుపెట్టుకో. క్వశ్చన్ మార్క్ ఏంటి? ఎక్కడ? ఇక్కడోడా అక్కడోడా? నువ్వు ఏ తట్టున్నావు? ఈ తట్టున్నావా ఆ తట్టున్నావా? ప్రశ్న. మూడోదిగా ఒకవేళ నీ జీవగ్రంథంలో రాయబడిపోతే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో రక్షణ దినము, టుడే, నేడను శబ్దం వినబడగానే, టుడే, ఈరోజే నేడను ఆయన శబ్దం వింటున్నావా? ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం ఎలాగ చేయదు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయదువా? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, టుడే. ఈరోజే మనం పండగ చేశారు కదా, ఇదిగో నేడు మనకు రక్షకుడు పుట్టినాడు నేడు అన్నాడు బైబిల్లో. ఆ రక్షణ కూడా నేడే, ఇంకో రోజు ఛాన్స్ లేదు. ప్రతి సంవత్సరం పండగ చేసుకుంటూ అక్కడే ఉండిపోయేవేమో. ఒక పండగ క్రైస్తవుడిగా ఉన్నావేమో నా ప్రియ సహోదరు. ప్రేమతో తెలియజేస్తున్నా, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. అంటే ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఒకవేళ నేను నిజమానేందుకు మీకు శత్రువు కావచ్చేమో. నేను షుగర్ కోటింగ్ ప్రీచింగ్ చేయను, తీయని మాటలు ఇంపైన మాటలు చెప్పేసి మభ్యపెట్టి సమాధానం లేని చేట సమాధానం 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 చెప్పం, ఉండదు ఉన్నట్టుగా చెప్తున్నాం. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో, ఈ జనవరి మాసంలో తెలియజేసేది ఏంటంటే 10వ తేదీన ఈ రోజు నుండి ఇక్కడ నుండి వర్తమానం ఎవరుంటారో, ఒకవేళ గొర్రెపిల్ల క్రీస్తు రక్తంలో కడగబడకపోతే ఇది మంచి సదవకాశం. ఆ రేపు అనేది మనకు తెలియదు. మహాజ్ఞాని సొలొమోను అంటాడు 27వ అధ్యాయం 1వ వచనం, రేపటి దినం గురించి అతిశయపడకము. రేపు ఏమి సంభవించినో తెలియదు. రేపు ఏమి సంభవించినో తెలియదు. రేపు మనది కాదు. మన జీవం ఏ పాటిది? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14లో, మీ జీవం ఏ పాటిది? కొంతసేపు కనపడి అంతలో మాయపోయి ఆవిరి వంటిది కాదా? దేవుని చిత్తమైతే మనం బ్రతికుండి ఇది అది చేద్దామని చెప్పుకోవాల్సిందే, కానీ రేపటి దినం మనది కాదు. కాబట్టి రక్షణ క్రీస్తు రక్తంలో అనగా గొర్రె పిల్ల రక్తంలో కడగబడటానికి ఇదిగో ఇదే మిక్కిలి అనుకోని సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. ఇదిగో ఈ సమయంలో మన జీవితాన్ని సరిదిద్దుకునే మంచి అవకాశం. ఏమైనా లోట్లు ఉన్నాయా? ఏమైనా లోపాలు ఉన్నాయా? ఏమైనా ఆత్మీయ బలహీనతలు ఉన్నాయా? అది మన హృదయ దోషాపరణ చేయను. నా హృదయ దోషాపరణ నన్ను హెచ్చరించింది. నా మనస్సాక్షి నన్ను గంట కొట్టిద్ది. అయ్యా నేస్పాదం గారు, నువ్వు బాగానే చెబుతున్నా కానీ నీ దగ్గర కొన్ని ఉన్నాయి, అవి సరిదిద్దుకో అని చెప్పింది మనస్సాక్షి. ఎవరో చెప్పే అవసరం లేదు. మీ ఎదుటి నేను చాలా భక్తిపరుడుగా అనొచ్చు, మీ ఎదుటికి నేను గొప్ప ప్రసంగుడిగా ఉండొచ్చు, కానీ నేను కూడా, ఎందుకంటే ఇది 2 అంచెల వాడైనా ఖడ్గము, ఇద్దరికి బోధించేవారు వినేవారికి. ఇతరులకు బోధించుకొని నువ్వు సరిదిద్దుకొనువా? నువ్వు బోధించుకొనువా? ఇతరులకు వ్యభిచరించొద్దని చెప్పి నువ్వు దొంగిలించదవా? ధనాపేక్ష ఉందా నీకు? గుళ్ళే దోసుకుంటావా అంటున్నాడు రోమాపత్రిక 2వ అధ్యాయం 21 నుండి 22వ వచనాల్లో. కాబట్టి నా ప్రియ సహోదరుడు సరిదిద్దుకునే అవకాశం ఏంటంటే ఇదిగో ఇక్కడ ఏంటంటే ఈ గొర్రె పిల్ల రక్తంలో ప్రాణ గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం మరలా చెప్తున్నాను. ఏంటంటే ఏముంది? భూలోక నివాసులు అనగా ఎవరి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదో వారు భూలోక నివాసులు. వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్తున్నాడు. జగత్తు ఉత్పత్తి మొదలుకొని ఆ దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో నీ పేరుంటుంది. జీవ గ్రంథంలో పేరుందనుకో, నువ్వు ధన్యుడవు. ఒకవేళ నీ పేరు లేదా, ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం. ఇక్కడ కూడా కొన్ని పాయింట్లు వచ్చినాయి. ఒకటి ఏంటంటే జీవ గ్రంథంలో పేరు రాయబడి తుడిచివేయబడిందా, లేకపోతే జీవ గ్రంథంలో రాయబడ్డాక నీ పేరు అండర్లైన్ చేసి ఏంటి వాట్ అబౌట్ హిమ్, ఈయన సంగతి ఏంటి,
అడుగుతారు కదా, ఆఫీసర్ అడుగుతారు, అసిస్టెంట్ అడుగుతారు, ఏంటి ఆయన సంగతి ఏంటి, ఇక్కడ ఏంటి ఏంటి అడుగుతారు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇదిగో మన గ్రంథంలో రాయబడబోతుంది, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఒకవేళ లోటుపాట్లుంటే సరిదిద్దుకునే అవకాశం. జీవ గ్రంథంలో పేరు రాయబడకపోతే ఏమైద్ది అన్నప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, పురాణ గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం చూసినట్టయితే చదవండి. 15 త్వరగా. పురాణ గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వాయబడినట్టు కనబడని ఎడల ఎక్కడా అగ్నిగుండంలో. ఒకవేళ నీ పేరు జీవ గ్రంథంలో లేదా, తుడిచిపెట్టబడిందా, నీ పేరు డౌట్ఫుల్గా ఉందా, ఒకవేళ నీ పేరు ఆ విధ పరిస్థితిలో ఉంటే కరెక్షన్ చేసుకునే మంచి అవకాశం అని నేడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను చదువుతున్నాను, చూడండి. పురాణ గ్రంథం 20వ అధ్యాయంలో అక్కడ గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ దేవుని సింహాసనం ఎదుట నిలబడ చూచి తిని అని చెప్పి ఇక్కడ అంటాడు. ఏంటాడంటే అప్పుడు గ్రంథములు విప్పబడెను. 12వ వచనం. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరి జీవ గ్రంథము వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథములో వ్రాయబడిన వారి బట్టి తమ క్రియలు చొప్పున మృతులు. ఎవరు మృతులు? గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు మృతులు, లోక సంబంధులు. వారు తీర్పుకి వెళ్తారు. వారు ఎక్కడికి వెళ్తారు? ఒకవేళ జీవగ్రంథం పేరు లేకపోతే అగ్నిగుండము. అది ఏంటండి? అగ్ని ఆరదు, పురుగు చావదు, అది 2వ మరణము అంటున్నాడు. ఇది 2వ మరణం. మామూలుగా శరీర సంబంధం చనిపోతారు, అది కాదు. ఇది 2వ మరణము. ఆత్మ చావదు, ఆత్మ ఎప్పుడు జీవిస్తూ ఉంటుంది. వేదన ఉంటుంది అన్నమాట. అది చావలన్నా చావడు. ఈ లోకంలో మానవుడు ఏం చేస్తాడు? ఈ లోక మర్యాద చొప్పున లోక వీటి అల్లరితో కూడిన ఆటలు పాటల్లో నిమగ్నమయ్యి తనకున్న ధనముతో ఎక్కువ కాలం జీవించాలని కోరుతూ ఉంటాడు. భూలోకంలో ఎక్కువ కాలం జీవించాలంటాడు. అక్కడ పోతే ఆయన పేరు జీవ గ్రంథంలో ఉండదు. అక్కడ పోతే ఎక్కడ పడేస్తాడు? అగ్నిగుండం. అక్కడ అనుకుంటే చావాలనుకుంటాడు. ఆడ చావాలన్నా చావలేడు. అది సమస్య అక్కడ వచ్చింది. భూలోకంలోనే ఎక్కువ కాలం జీవించాలనుకుంటాడు, అక్కడే చావాలనుకుంటాడు. అక్కడ చావాలన్నా అవకాశం దొరకదన్నా. అందుకని ఇక్కడ ఉన్నప్పుడే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందా గమనించాలి. ప్రయోజనైతే మరి జీవ గ్రంథంలో సరిదిద్దుకునే మంచి అవకాశం రాత్రి సమయంలో. ప్రయోజనైతే ప్రాణ గ్రంథంలో, ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పాడు, నేను మరలా వస్తానని చెప్పాడు. ఐ విల్ కమ్ అగైన్ అన్నాడు. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో నేను మరలా వస్తాను అని చెప్పాడు. 14వ అధ్యాయం 3వ వచనములో, 14వ అధ్యాయం 3 యోహాను సువార్త 14:3 నేను ఐ విల్ కమ్ అగైన్ అన్నాడు. తర్వాత 14:6 వచనం నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. నా ద్వారానే అన్నాడు. త్రూ ప్రాపర్ ఛానల్. యేసుక్రీస్తును పక్కన పెట్టేసి ఆ ప్రధాన యాజకుడిని పక్కన పెట్టేసి సైడ్ కట్టగొట్టాలంటే అవకాశం లేదండి. ఇంకో ఛాన్స్ లేదు. ఆయన ద్వారా వెళ్ళాల్సిందే. ఐ ఆమ్ ది వే అన్నాడు కదండి. కాబట్టి మరి యేసు ప్రభు వారు మరలా వస్తానని చెప్పాడు కదా. యేసు ప్రభు వారు చెప్పాడు. తర్వాత మార్కు సువార్త 14వ అధ్యాయంలో 62వ వచనంలో చెప్పాడు. ఏమి చెప్పాడు? మేఘరూఢై వస్తానని చెప్పాడు. తర్వాత దేవదూతలు చెప్పారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనంలో ఏ విధంగా వెళ్ళాడో ఆ విధంగా మరలా వస్తాడని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. హెబ్రీ పత్రిక 9:28లో ఎందుకు వస్తాడు? తన ప్రజల నిమిత్తం వస్తున్నాడు, మళ్ళా వస్తాడు. ఈ కమ్ వచ్చినప్పుడు నా ప్రియ సహోదరుడు ఆయన వచ్చినప్పుడు చాలా
గొప్ప చాలా ఆశ్చర్యం ఉంటుంది, చాలా ఆశ్చర్యం ఉంటుంది. యేసుప్రభు వచ్చినప్పుడు యేసుప్రభువే చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనంలో, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, చనిపోయిన వారందరూ బతుకుతారు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి పోయేది ఎవరు? మృతులు, క్రీస్తు రక్తంలో కడగబడని వారు, భూలోక సంబంధులు. అర్థమైందండి? ఒకళ్ళ నేడు అనే సమయం ఉండగానే యేసుప్రభు వారే చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చదవండి. మృతులకు ఇది ఒక మంచి అవకాశము. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించు. దీనికి ఆశ్చర్యపడకుడి అన్న 25వ వచనం చదవాలి. 25. మృతులు దేవుని కుమారుని శబ్దము విను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినువారు జీవింతురని నిశ్చయంగా. నేడు ఈ రోజు ఎవరైనా క్రీస్తు రక్తంలో కడగబడలేదా? గొర్రెపిల్ల రక్తంలో కడగబడలేదా? నీ పేరు జీవ గ్రంథంలో రాయబడలేదా? లేకపోతే మృతుల సంఖ్యలో ఉన్నావా? జీవ గ్రంథం అనే గ్రంథంలో పేరు లేదా? జీవ గ్రంథం లేకపోతే ఎక్కడుంటుంది? వేరొక గ్రంథం, అది మృతుల గ్రంథం. కనుక నేడు అనే శబ్దం విన్నప్పుడు ఇప్పుడు జీవం పొందే అవకాశం ఉంది అంటున్నాడు. ఎందుకంటే నా తండ్రి జీవము గలవాడు కనుక ఆ జీవం నాకు అధికారం నాకు ఇచ్చాడు. అందుకని యేసుప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరో సత్య జీవ మార్గ యేసుక్రీస్తు వారు సత్య జీవ మార్గం. అయితే నా ప్రియ సహోదరుడా, యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే, ఇక ఆఖరిగా నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ఆయన మేఘరూరుడై వచ్చుచున్నాడు. ఆయన శబ్దం విన్నప్పుడు ఆయన పొడిచిన వారు చూచెదరు. తర్వాత భూలోక నివాసులందరూ రొమ్ము కొట్టుకొందరు, అవును ఆమేన్ అంటున్నాడు. ప్రాణ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం, తప్పు లేకుండా చదవాలండి. ప్రాణ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం, ఇదిగో ఆయన మేఘరూడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ అంటే భూలోక నివాసులందరూ చూసి రొమ్ము కొట్టుకొందరు, అవును ఆమేన్. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అవును గాక, జరుగును గాక, ఎస్ అంటాం. ఆయన మేఘరూరుడై వచ్చుచున్నాడు. ఎందుకంటే మేఘరూరుడై వెళ్ళాడు, మేఘరూరుడై రానై ఉన్నాడు. వచ్చినప్పుడు ఆయన పొడిచిన వారు చూస్తారట. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో పొడిచారు కదా, మేకులు కొట్టారు కదా, కొండ దెబ్బలు కొట్టారు కదా, వాళ్ళందరూ చూస్తారు. ఎవరైతే విశ్వాసం ఉంచలేదో, దశలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో విశ్వసింపలేదా, ఆ రోజు వారికి ప్రతి దండన, విశ్వసించిన వారికి మెచ్చుకోవటం ఉంటది. దశలు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనం నుండి 6 నుండి చదవండి. అక్కడ జీసస్ క్రైస్ట్ విల్ కమ్ అగైన్. గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల రక్తంలో కడగబడ్డావా లేదా ఈ నూతన సంవత్సరంలో? ఇంకా గొర్రె పిల్లని అపహాస్యం చేసుకుంటున్నావా? లేకపోతే గొర్రె పిల్ల రక్తం కడగబట్టడానికి వాయిదాన్ని వేసుకుంటున్నావా?
లేకపోతే గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన తర్వాత నీ పేరు తుడిచిపెట్టబడి ఉన్నదా? లేకపోతే గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన తర్వాత నీ పేరు డౌట్ఫుల్ గా ఉందా? క్వశ్చన్ మార్క్ ఉందేమో చూసుకో, సరిదిద్దుకునే అవకాశం. ఒకరు ఇప్పటి వరకు గొర్రెపిల్ల రక్తంలో కడగబడపోతే క్రీస్తు రక్తంలో నిర్దోషము నిష్కలంక పవిత్రమైన ఆ గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంలో కడగబడకపోతే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. టుడే మానవ యొక్క జీవితాల్లో 5 సత్యాలు ఉన్నాయండి. 5 ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్. ఏంటో తెలుసా? రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించను మహిమను పొందరు. ఏ భేదం లేదు, ప్రతి మనుషుడు పాపే. ప్రభుని ఎరగనప్పుడు క్రీస్తు గొర్రెపిల్ల రక్తంలో కడగబడక ముందు సంగతి చెబుతున్నాను. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం, పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరణం ఖచ్చితంగా వచ్చింది. ఏ మరణం అది? రెండవ మరణం. మూడోది ఏంటి? మరణం తర్వాత ఏముంటది? ఖచ్చితంగా మరణించక తప్పదు. ఆ మరణ అపాయింట్మెంట్ ఎవరు తప్పించుకోలేరు. ప్రతి దానికి సమయం ఉంటుంది అంటాడు ప్రసంగి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, ప్రతి దానికి దేర్ ఇస్ ఏ టైం. టైం దేవుని దగ్గర ఉంది. ఆ టైం ఏ టైంలో ఏం జరగాలో ఆయనకి తెలుసు. ఆ మరణమైన అపాయింట్మెంట్ ఎవరు తప్పించుకోలేరు, ఎవరు కాపాడలేరు. నువ్వు సర్వలోకమును సంపాదించి నువ్వు ఎంత ప్రాపర్టీ చేసుకున్నా, ఎంత ఎస్కార్ట్స్ పెట్టుకున్నా, ఎంతమంది బాన్సులు చుట్టూ పెట్టుకున్నా, ఒకళ్ళ మరణం వచ్చిందా ఎవరు కాపాడలేరు. ఆ అపాయింట్మెంట్ ఎదుర్కోక తప్పదు. ఆ మరణం తర్వాత ఏముంటుంది? తీర్పు ఉంటుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలెను, తర్వాత తీర్పు. దీని గురించి ఆలోచన చేసావా? తీర్పు. మూడోది ఏంటంటే, ఫస్ట్ ఏంటి? మనుషులందరూ పాపులే. పాపంలో వచ్చే జీతం ఏంటి? మరణము. మూడోది, ఆ మరణం ప్రతి ఒక్కళ్ళు మరణించాల్సిందే, తీర్పు పొందాల్సిందే. నాలుగోది ఏంటంటే, మన స్వయంగా మన నీతి క్రియల వల్ల, మన మంచితనం వల్ల మనం రక్షింపబడలేము. మనంతటా మనం రక్షణ పొందటం అసాధ్యము. ఒకే మార్గం, యేసు ప్రభువారు. నేనే మార్గము సత్యము యేసుక్రీస్తు. ఆ గొర్రెపిల్ల రక్తంలో కడగబడితే, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఏ నామం రక్షణ లేదు, ఆకాశం కింద పడినా మరి ఏ నామం రక్షణ లేదు, కానీ ఇదిగో ఈ నామనే, యేసుక్రీస్తు నామనే రక్షణ. కదండి, మీరెంతో ఓపికతో విన్నారు. ఈ వర్తమానం మీరు నోట్ చేసుకొని, నేను ఇంత పెద్ద మెసేజ్ ఇచ్చా, దాదాపు 50 నిమిషాల మెసేజ్. డాక్టరు ఇంకో జూనియర్ డాక్టర్లకు మందులు ఇస్తాడు, దీనికి వాడండి, దీనికి వాడండి అన్నట్టుగా. ఏ పేషెంట్కి ఏ మందు అవసరం ఆ మందు ఇవ్వండి. అర్థమైందండి? మీరు రోగుల కొరకు వైద్యుడు అవసరం, పాపుల కొరకు క్రీస్తు అవసరం. అలాగే మనం కూడా వైద్యులమే. పాప రోగానికి వైద్యులు మనం వైద్యులు. ఏ రోగికి ఏ వైద్యమో అక్కడ వాడండి. మొత్తం మందులు వేసారనుకో మళ్ళీ తేడా వచ్చింది. అదన్నా సమయాన్ని బట్టి ఎక్కడ ఎంత వాడాలో అంత వాడండి. నేనైతే మొత్తం ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చా, ఇన్ని మందులు రాసి ఇచ్చా. మీరందరూ వైద్యులు. పాపుల కొరకు యేసుక్రీస్తు, రోగుల కొరకు వైద్యులు. శరీర సంబంధంగా ఏ విధంగా జబ్బులు ఉంటాయో, దగ్గు జలుబు తుమ్ములు ఉంటాయో, జ్వరం ఎలా ఉంటుందో శరీర సంబంధంగా వాటికి డాక్టర్కి వెళ్ళాల్సిందే. తర్వాత ఆత్మ సంబంధమైన జబ్బులు ఉంటాయి కదా, శరీర కార్యాలు, వాటికి వైద్యం ఏంది? యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపములు కడిగి పవిత్రులుగా చేయను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రాలు. ఇదిగో దైవజనుల మధ్య గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం, గొర్రెపిల్ల జీవ గ్రంథం, గొర్రెపిల్ల అనే అంశాలు వివరించారు. సేవకులంతో ఆసక్తితో విన్నారు. వారు వెళ్ళి బోధించటకు సాయం దయచేయమని, మీ చిత్తమైతే మళ్ళీ 20వ తారీఖున మేము మంచి మీటింగ్ చేయటకు మీ కృపరాల్చమని, వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశ్రయించండి. ఈ వాక్యం వినగానే అనేక మంది ఆ గొర్రెపిల్ల రక్తంలో ఏ విధంగా కడగబడాలో
అనే ప్రశ్నలు వేయటకు సహాయం చేయమని, తెలుసుకుంటకు ఆలోచన దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. వందనాలండి. థ్యాంక్ యూ.